హలో స్టూడెంట్స్. సో లాస్ట్ మెథడ్ వచ్చేసి మనకి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ మెథడ్ చూసాం. ఓకేనా, అంటే మనం పిఐ పర్టికులర్ ఇంటిగ్రల్లో సెకండ్ మెథడ్ టుడే. ఓకేనా, సో వర్కింగ్ రూల్ టు ఫైండ్ పిఐ వెన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్. ఓకేనా, సో ఇవాళ మనం ఏం మెథడ్ చూస్తున్నామమ్మా, క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 minute. ఓకే సారీ, క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ మెథడ్. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి, టు ఫైండ్ ద వాల్యూ 1/π ఆఫ్ డి స్క్వేర్ సైన్ బిఎక్స్. సో రైట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్, దెన్ పిఐ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ సైన్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ in place of q is equal to what here, sin bx or cos bx. Okay, that is nothing but trigonometric functions. So to find the value of 1/π of d square sin bx. Okay, so in that we have to write down first of all whenever d square is equal to minus b square. Okay, and then particular integral pi is equal to 1/f of d into sin bx is equal to 1/π of d square sin bx. So f of d is nothing but pi of d square, that is equal to 1 by, in place of d square I am writing minus b square. That's why here in place of d square minus b square sin bx. If pi of minus b square is not equal to 0, okay na, pi of minus b square not is equal to 0, we have to proceed this method. Okay, so similarly pi is equal to 1/f of d cos bx is equal to 1/π of d square cos bx is equal to 1/π of minus b square cos bx if it is also pi of minus b square is not equal to 0. అంటే మనం ఇక్కడ d square is equal to minus b square రాయాలి. ఎప్పుడు అది pi of minus b square అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏంటి అనేది మనం నెక్స్ట్ కేసులో చూద్దాం. ఓకేనా, అంటే మీరు ఏం చేయాలి, మెథడ్లో ఇన్ ప్లేస్ ఆఫ్ d square ఉన్నప్పుడు మీరు మైనస్ b square రాయాలి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, పై ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పై ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ అనేది ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, దెన్ పిఐ పర్టికులర్ ఇంటీరియల్ పిఐ ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్. సో దాన్ని ఇక్కడ ఏం రాస్తున్నాం చూడమ్మా, d square plus b square into f of d square sin bx or cos bx. So in that I am writing f of d square, in place of I am writing minus b square. సో ఇంటూ I am writing this one similar. ఎక్కడ రాస్తే 0 అవుతుంది చూడండి, ఇక్కడ రాస్తే మీకు 0 అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ d square minus b square ఇంటూ 1 minute. ఓకే, ఇక్కడ చూడండి 1/d స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ 1/d స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ బిఎక్స్ ఉంది అనుకుందామమ్మా. ఓకేనా, సో ఇప్పుడు ఈ ప్లేస్లో రాస్తే మనకి 0 అవుతుంది. ఓకేనా, మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే సంథింగ్ బై 0 అనేది ఇన్ఫినిటీ, కాబట్టి దీన్ని అలానే పెట్టేసి దీంట్లో ఏం రాస్తున్నాం మనం, ఈ ప్లేస్ని అంటే ఇక్కడ చూడండి ఇది 1/f ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ అనేది ఇది. ఓకే, ఇంటూ 1/d స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్, వేర్ f of minus b square is not equal to 0. Okay, then write 1/d square plus b square is sin bx is equal to చూడండి మైనస్ x/2b ఇంటూ కాస్ బిఎక్స్. అంటే మీకు ఇక్కడ 1/d స్క్వేర్ ప్లస్ ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా మైనస్ x/2b ఇంటూ కాస్ బిఎక్స్ అండ్ 1/d స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ కాస్ బిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x/2b ఇంటూ సైన్ బిఎక్స్. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అమ్మా ఇక్కడ. సో మనకి మెథడ్ పర్టికులర్ ఇంటిగ్రల్ మనకి యాక్చువల్గా ఏంటి, ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అని ఉంటుంది మనకి ఈక్వేషన్. సో మనం క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ మెథడ్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకేనా, నౌ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్. ఓకేనా, ఇదే కదా మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీంట్లో మనం ఏం చెప్తున్నా, క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ ఉంటే సో సింపుల్గా మనం ఏం చేస్తాం, 1/f ఆఫ్ డి ఇంటూ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ అని రాస్తాం. ఓకేనా, సో ఆఫ్టర్ దట్ 1/π ఆఫ్ డి స్క్వేర్ ఇంటూ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్. సో 1/π ఆఫ్ హియర్ బీ స్క్వేర్, సో ఐఎమ్ రైటింగ్ మైనస్ బీ స్క్వేర్ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ వెన్ if π ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఇది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం ఈ ప్రొసీజర్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను మనకి, పై ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ సపోజ్ పై ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములాస్ 1/d స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ బిఎక్స్. అంటే
పై ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ అనేది 0 అయితే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, 1/d² + b² ఇంటూ సైన్ bx ఈజ్ ఈక్వల్ టు -x/2b ఇంటూ కాస్ bx. ఓకే, 1/d² + b² ఇంటూ కాస్ bx ఈజ్ ఈక్వల్ టు x/2b ఇంటూ సైన్ bx. ఇవి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములాస్. పై ఆఫ్ మైనస్ ఎప్పుడైతే b² ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ ఈ రెండు కంపల్సరీ ఐడియా ఉండాలమ్మా. మళ్ళీ ఒకసారి 1/d² + b² సైన్ bx ఈజ్ ఈక్వల్ టు -x/2b ఇంటూ కాస్ bx. 1/d² + b² కాస్ bx ఈజ్ ఈక్వల్ టు x/2b ఇంటూ సైన్ bx. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ థర్డ్ పాయింట్ కూడా ఉంది ఇంకా ఒకటి చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ డి కంటైన్స్ ఆడ్ పవర్స్ ఆల్సో, అంటే మనకి ఇక్కడ d² d⁴ అట్లా ఈవెన్ కాకుండా ఆడ్ పవర్స్ ఉంటే దాన్ని ఎట్లా రాయొచ్చు మనం ఇక్కడ d² ఇంటూ d. ఓకేనా. అప్పుడు d² అంటే ఏం రాస్తారు, -b², ఈ డిని అలానే ఉంచేస్తారు. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, సాల్వ్ d² - 2d + phi of y ఈజ్ ఈక్వల్ టు సైన్ bx. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, యాక్సిలరీ ఈక్వేషన్ రాసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈజ్ నథింగ్ బట్ m² - 2m + phi ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ ఏంటి మనకు రూట్ రాయడానికి రాదు కాబట్టి, కారణం కలియడానికి రాదు, ఫ్యాక్టర్స్ తీయడానికి రాదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా -b + or - √b² - 4ac/2a. సో m ఈజ్ ఈక్వల్ టు -b అంటే ఇక్కడ ఎంత ఉంది 2 + or - b² అంటే 4 - 4ac, 4 × 5 20/2a, 2 into a is nothing but 1. So here we get m is equal to 1 + or - 2i. ఓకేనా. సో 1 + or - 2i. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు e⁴x ఇంటూ, సో మనకి ఇక్కడ కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి కాబట్టి ఎట్లా రాయాలి మనం, yc కాంప్లిమెంటరీ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు e⁴x ఇంటూ c1 cos 2x + c2 sin 2x. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇమాజినరీ అండ్ రియల్ రూట్ ఉంది. రియల్ రూట్ అనేది 1 ఉంది అండ్ ఇమాజినరీ 2x. కాబట్టి మనకి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా రాస్తాం, e⁴ax ఇంటూ c1 cos bx + c2 sin bx. కాబట్టి సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ pi. ఓకే, పర్టికులర్ ఇంటిగ్రల్ pi ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ pi ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ సైన్, ఇక్కడ ఎంత ఉందమ్మా మనకి 3x. సో 1/f ఆఫ్ d అంటే ఎంత ఉంది మనకి, d² - 2d + 5 ఇంటూ సైన్ 3x. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఏం తెలుసు, d² అంటే మనకి -b² సబ్స్టిట్యూట్ చేయాలని తెలుసు. ఓకేనా. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా, pi ఈజ్ ఈక్వల్ టు 1/d² అంటే -3². ఓకేనా, -3² - 2 ఇంటూ d + 5 ఇంటూ సైన్ bx అంటే సైన్ 3x. ఓకే, 1/ ఇక్కడ -3² అంటే ఎంత, -9, -9 + 5 అంటే -4. సో -4 - 2d ఇంటూ 3x. సో ఇక్కడ -2 అనేది కామన్ తీయండి, మీకు ఏమవుతుంది, -1/2 ఇంటూ d + 2 ఇంటూ సైన్ 3x. సో ఇట్లా వచ్చినాక ఏం చేయాలి, మనం దీన్ని మళ్ళీ ఒకసారి మనం రేషనలైజ్ చేయాలి. ఓకేనా. రేషనలైజ్ అంటే ఇక్కడ d + 2కి రేషనల్ ఫ్యాక్టర్ ఏంటి మనకి, d - 2 అంటే -d - 2/d - 2 ఇంటూ d + 2 ఇంటూ సైన్ 3x. ఓకేనా. సో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ అంటే మనం d - 2తోనే గుణించాలి, భాగించాలి. అప్పుడు ఏమవుతుంది మీకు, అప్పుడు ఏమవుతుందమ్మా, -1/2 ఇంటూ d - 2 ఇంటూ ఇక్కడ d² - 4 అవుతుంది ఇంటూ సైన్ 3x. ఓకేనా. సో -1/2 ఇంటూ మళ్ళీ d² ఉంది కదా, కాబట్టి మీరు ఏం చేస్తారు, b² అంటే -9 - 4 ఇంటూ సైన్ 3x, d - 2 ఇంటూ. ఓకేనా. సో -d - 2/2 ఇంటూ ఇక్కడ -4 - 9 అంటే ఎంత అవుతుంది, -13. సో -13 ఇంటూ సైన్ 3x అంటే ఏమవుతుంది మీకు, -d - 2 ఇంటూ సైన్ 3x/26. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ కదా ప్లస్ అవుతుంది. సో డినామినేటర్లో మీకు 26. సో దీని తర్వాత మీరు ఏం చేయాలి, ఇంకా ప్రాబ్లంలో మనకి ఏముందమ్మా,
d minus 2 into sin 3x by 26. ఓకేనా. సో d అంటే ఏంది, డిఫరెన్షియేషన్. సో d ఆఫ్ sin 3x అంటే 1 టైం డిఫరెన్షియేషన్ చేయండి. చేస్తే ఏమవుతుంది, 3 cos 3x అంతేనా. సైన్కి కాస్ 3x, మళ్ళీ 3x చేస్తే 3 మైనస్ 2 sin 3x by 26. దిస్ ఈజ్ అ particular integral. So now we have to write down the complete solution. So complete solution is nothing but y is equal to complementary function plus particular integral. So that is equal to complementary function ఉంటుంది మనకి e to the power of x into c1 cos 3x plus c2 sin 2x plus particular integral 1 by 26 into 3 cos 3x minus 2 sin 3x. So this is a complete solution of the given equation. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూద్దామమ్మా. ఇక్కడ ప్రాబ్లం ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, ప్రాబ్లంలో d² minus 2d plus y of y is equal to sin 3x. ఓకేనా. సో మనకి f of d of y is equal to q. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏం చేసాం, f of d of y is equal to 0 ఉన్నప్పుడు మనకి ఓన్లీ హోమోజీనియస్ అంటాం, దీన్ని నాన్ హోమోజీనియస్. ఓకే. సో హోమోజీనియస్ ఫంక్షన్స్కి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. మీకు ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, యాక్సిలరీ ఈక్వేషన్ రాసి రూట్స్ ఫైండ్ అవుట్ చేసి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మెథడ్, మనకి పర్టికులర్ ఇంటిగ్రల్లో సెకండ్ మెథడ్ వచ్చేసి sin bx ఆర్ cos bx. సో ఈ ప్రాబ్లంలో ఇచ్చింది మనకి sin 3x కాబట్టి ఇక్కడ b అంటే ఎంత ఉంది మనకి 3. ఓకేనా. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై d² అంటే ఎంత ఇక్కడ మనకి -3² అంటే -9 minus 2d plus 5 into sin 3x is equal to, సో 1 by -9 plus 5 అంటే -4. ఓకే. సో -4 minus 2dలో నుంచి -2 కామన్ తీస్తే -1/2 into d plus 2 into sin 3x. ఓకే. ఆఫ్టర్ దట్ మనకి ఏం కావాలి, d² కావాలి. అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు d - 2తోనే మల్టిప్లై అండ్ డివైడ్ బై చేస్తే మీకు ఎంత వస్తుంది, -1/2 into d - 2 into d plus 2 into d - 2 is nothing but d² - 4 into sin 3x. ఓకే. సో -1/2 into d - 2 into ఇక్కడ మళ్ళీ d² వచ్చింది కదా, ఆ ప్లేస్లో మీరు ఏం రాయాలి, -9. సో -9 - 4 into sin 3x. సో 1 బై ఇక్కడ ఎంత వస్తుంది, -13 into -2 ఎంత అవుతుందమ్మా, 26. కాబట్టి 1/26 into d - 2 into sin 3x. సో d అంటే డిఫరెన్షియేషన్ కాబట్టి 1/26 into d of sin 3x minus 2 into sin 3x. సో sin 3xని 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత అవుతుంది మీకు, ఒకవేళ అక్కడ d² ఉందనుకోండి 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా. సో d ఆఫ్ sin 3x అంటే cos 3x, మళ్ళీ 3xకి 3 -2 sin 3x. Okay, so now we have to write down the complete solution of the given equation, that is y is equal to cf, that is complementary function plus particular integral yp. Okay, so that is y is equal to c1 e to the power of x into c1 cos 2x plus c2 sin 2x plus 1/26 into 3 cos 3x minus 2 sin 3x. This is a complete solution of the given equation. Okay, so next చూడండి, 1 minute. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఉంది ఇక్కడ, d³ y dx³ ప్లస్ d² y dx² మైనస్ dy dx మైనస్ y ఈజ్ ఈక్వల్ టు cos 2x. అంటే ఇక్కడ d³ దీన్ని ఫస్ట్ ఆపరేటర్ ఫామ్లో రాసుకోండి, d³ ప్లస్ d² మైనస్ d మైనస్ 1 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు cos 2x. సో దిస్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నవ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రూట్స్. సో బై యూజింగ్ హార్నర్ మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తే m³ ప్లస్ m² మైనస్ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు హార్నర్ మెథడ్ మీకు అందరికీ తెలుసు కదా. సో హార్నర్ మెథడ్ని యూజ్ చేసి మీకు ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందమ్మా, m ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 మైనస్ 1 వస్తున్నాయి రూట్స్. సో ఓకేనా. సో అంటే ఇప్పుడు మీకు ఎట్లా రాయాలి మనం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yc కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of x ప్లస్ c2 ప్లస్ c3 x ఇంటూ e to the power of minus x. అంటే yc ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of x ప్లస్ ఈ రెండు ఈక్వల్ కదా, ఈక్వల్ రూట్స్ రియల్ రూట్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా రాస్తాం, c2 ప్లస్
c3x into e to the power of minus x. This is the complementary function. Okay, now we have to find out the particular integral of this problem. Okay, so 1 by d cube plus d square minus d minus 1 into cos 2x is equal to 1 by d cube. We have to write down d cube is equal to d cube d into d square. Okay, plus d square minus d minus 1 into cos 2x. Okay, so 1 by d into d square అంటే ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకి cos 2x ఇచ్చిండు. cos 2x అంటే b is equal to what? 2. So minus 2 square, that is nothing but minus 4, plus d square is nothing but minus 4, minus d minus 1 is same. So cos 2x. After that simplify this one. So చూడండి ఇక్కడ ఎంత అవుతుంది? 1 by minus 4d minus 4 minus d minus 1, minus 4 minus 1 minus 5 and minus 4d minus d minus 5d. సో మీరు మొత్తంలో ఏం కామన్ తీస్తారమ్మా? minus 5 కామన్ తీస్తే ఎంత వస్తుంది మీకు? minus 1 by 5 into 1 by d plus 1 into cos 2x. సో మళ్ళీ మనకి ఇక్కడ d స్క్వేర్ రావాలి కాబట్టి మళ్ళీ ఏం చేయాలి మీరు? రేషన్ ఫ్యాక్టర్తోనే రేషనైజ్ చేయాలి. సో d plus 1కి ఏంటి? d minus 1 కాబట్టి we have to multiply and divide with d minus 1. So minus d minus 1 by 5 into d square minus 1 into cos 2x. Okay, సో minus 1 by ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయండి. minus 1 by 5 into d minus 1 into 1 by d square. d square అంటే ఇక్కడ ఏంటి? minus 4 minus 1 into cos 2x. ఓకేనా? సో నెక్స్ట్ మైనస్ ఇక్కడ 5 into 5 ఏమవుతుంది మనకి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 is 25. సో 1 by 25 into d minus 1 into cos 2x is equal to, ఇక్కడ కూడా దీని సింప్లిఫికేషన్ 1 by 25 into d of cos 2x. d కాస్కి ఎంత? మైనస్ సైన్ 2x, మళ్ళీ 2xకి ఏమవుతుంది? 2 minus 2 sin 2x minus cos 2x. ఓకేనా? సో దిస్ ఈజ్ అ solution. So this is a yp. So that is particular integral. Now we have to write down the complete solution. Write down the solution. Y is equal to yc plus yp. So that is y is equal to c1 e to the power of x plus c2 plus c3 x into e to the power of minus x plus minus 1 by 25 into, ఇక్కడ మైనస్ కామన్ తీసినాం పైన, minus 1 by 25 into 2 sin 2x plus cos 2x. సో దిస్ ఈజ్ అనేది ప్రాబ్లం. సో ఇంకొక ప్రాబ్లం మనం ఇదంతా కూడా కేస్ 1 ప్రాబ్లం కింద చేస్తాం. అంటే ఇది పై ఆఫ్ మైనస్ బీ స్క్వేర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే వేస్తాం. ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే ఏముందనేది నెక్స్ట్ ఏం ప్రాబ్లం ఉంది చూద్దాం. 1 minute. ఈ ప్రాబ్లం మీరే చేయండి అమ్మా. ఇది d స్క్వేర్ ఈక్వల్ టు 0 ఉన్న ప్రాబ్లం చూసి నేను చెప్తాను. ఇంకొకటమ్మా, ఇక్కడ మీకు ఒకవేళ ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఇది 1/2 into 1 plus cos 2x ఉందనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ 1 ఉంది కదా మేడం, ఇక్కడ e to the power of x ఫార్మేట్లో లేదు కదా అంటే అట్లా కాదు. 1 అంటే ఏంటి? దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? వీ కెన్ రైట్ e to the power of 0 into x. ఓకేనా? అప్పుడు e to the power of 0 into x అంటే మనకి ఆల్రెడీ e to the power of x మెథడ్ అయిపోయింది కదా. సో దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే d ఉన్నతోనే రాస్తారు మీరు 0. ఓకే, సో ఓకే చూద్దాం, ఈ ప్రాబ్లం కూడా చూద్దాం. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. d cube plus 1 of y is equal to sin 3x minus cos square x. ఓకేనా? సో given equation is d cube plus 1 of y is equal to sin 3x minus cos square x. సో ఇక్కడ ఏమన్నాడు మనకి? sin bx ఆర్ cos bxకే తెలుసు మనకి. cos స్క్వేర్ cos to the power of nకి మనకి మెథడ్ తెలియదు. దాన్ని ఏం చేయాలంటే cos square xని we know, all of you we know cos square x formula is 1 plus cos 2x by 2. ఓకే, సో see here. So write down the first auxiliary equation. F of m is equal to 0. So m cube plus 1 is equal to 0. That is a cube plus b cube formula. A plus b into a square minus ab plus 1 is equal to 0. Okay na? So we get here m roots are 1 and 1/2 plus or minus I into 1 by I into root 3/2.
ఓకేనా. ఇవి మీరు ఫైండ్ అవుట్ చేయండి అమ్మ. రూట్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం కదా మెథడ్లో, వాటిని చూసి మీరు చేసేసేయండి. ఓకేనా. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా రాస్తారు, c1 e⁻⁻x ప్లస్ e⁻1/2 ఇంటూ ఎక్స్ ఇంటూ c1 cos √3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ c2 sin √3/2 ఇంటూ ఎక్స్. సో దిస్ ఇస్ అ కాంప్లిమెంటరీ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే 1/dq + 1 ఇంటూ sin 3x మైనస్ cos² x. సో ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫైండ్ అవుటింగ్ 1/dq + 1. అదంతా పెద్దగా అవుతుంది కాబట్టి ఒక్కొక్కటి సాల్వ్ చేసి తర్వాత అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. ఓకేనా. సో 1/dq + 1 ఇంటూ sin 3x ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో d³ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రైట్ డౌన్ d ఇంటూ d². d³ మనం ఏం రాసుకోవచ్చామో d² ఇంటూ d రాసుకోవచ్చు కదా. సో d² ఇంటూ d + 1 ఇంటూ sin 3x. సో d² అంటే -b². b ఈజ్ నథింగ్ బట్ వాట్ 3. సో b ఈజ్ నథింగ్ బట్ 3. సో -b² ఈజ్ నథింగ్ బట్ -9. సో d ఆఫ్ -9 + 1 ఇంటూ sin, ఇక్కడ ఒక d 1 మినిట్ d ఇంటూ d² ఉందమ్మా ఇక్కడ మనకి. కాబట్టి d ఆఫ్ -b² అంటే -9 + 1 ఓకే ఇంటూ sin 3x. సో ఇక్కడ ఏంటి మనకి -9d + 1 ఉంది. ఓకేనా. -9d + 1 అంటే మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీరు మైనస్ని కామన్ తీస్తే 9d - 1 వస్తుంది. మీరు దీన్ని రేషనలైజ్ చేయండి. 9d + 1/9d + 1 ఓకేనా. చేస్తే ఏమవుతుంది మీకు 9d + 1/1 - 81d² వస్తుంది. ఓకేనా. సో దాన్ని ఏం చేయండి ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1/1 + 9d ఇంటూ 1/1 - 81 ఇంటూ -9. మళ్ళీ d² అంటే ఏం రాయాలి -9. అదంతా చేస్తే ఇక్కడ మీకు ఎంత అవుతుంది 1/730 ఇంటూ 1 + 9d ఇంటూ అంటే 9d + 1 9d + 1 ఇంటూ sin 3x అంటే 1/730 ఇంటూ 9 ఇంటూ d sin 3x అంటే 3 ఇంటూ cos 3x ప్లస్ sin 3x. సో ఇది మీ 9 3 = 27. నెక్స్ట్ స్టెప్ 1/730 ఇంటూ 27 cos 3x ప్లస్ sin 3x. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఫాస్ట్ చెప్పిన. ఎందుకు నెక్స్ట్ ఇది యాక్చువల్గా మీకు కావాల్సింది ఏంటి 1/dq + 1 ఇంటూ cos² వచ్చినప్పుడు ఈ sin 3x అనేది మనం ఇంతవరకు చేసామమ్మా. ఓకేనా. ఇప్పుడు మనకేముంది 1/dq + 1 ఇంటూ cos² ఉంది. సో వీ హ్యావ్ టు రైట్ డౌన్ cos² యాజ్ 1 + cos 2x/2. ఓకేనా. సో 1/2 ఐఎమ్ టేకింగ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ అ కాన్స్టెంట్. సో 1/2 ఇంటూ 1/dq + 1 ఇంటూ 1 ప్లస్ 1/dq + 1 ఇంటూ cos 2x. ఓకే 1/2 ఇంటూ 1/dq + 1 e⁻1 ఎట్లా రాయొచ్చు మనం e⁻0 ఇంటూ x ప్లస్ 1/d ఇంటూ d² + 1 ఇంటూ cos 2x. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై, మనకి e⁻0 ఇంటూ x e⁻ax a = 0 కదా. సో మనం ఏం రాస్తాం d = a రాస్తాం. రాస్తే ఇక్కడ మీకు ఎంత అవుతుంది చూడండి, రాస్తే 1 ప్లస్ మళ్ళీ దీన్ని సేమ్ సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ 1/2 ఇంటూ 1 ప్లస్ 1/65 ఇంటూ cos 2x మైనస్ 8 sin 2x. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఏది మనకి 1/dq + 1 ఇంటూ sin 3x అండ్ నెక్స్ట్ 1/dq + 1 ఇంటూ cos² x ఈ రెండు కలిపి రాయండి. అప్పుడు ఏమవుతుంది పర్టికులర్ ఇంటిగ్రల్ 1/730 ఇంటూ sin 3x ప్లస్ 27 cos 3x ప్లస్ 1/2 ఇంటూ 1 ప్లస్ 1/65 ఇంటూ cos 2x మైనస్ 8 sin 2x. So this is a particular integral. So now we have to write down the complete solution. Y is equal to complementary function plus particular integral, that is ఇక్కడ మెన్షన్ చేయాలమ్మా, ఇక్కడ రాయలేదు వీళ్ళు, ఇక్కడ రాయాలి. y is equal to కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత వచ్చిందో అది ప్లస్ ఈ టోటల్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ రాయాలి. ఓకేనా. దిస్ ఈజ్ అ కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మనకి ఇంకేంటి కేస్ 2 ప్రాబ్లం రాలేదు కదా. ఏది π(-b²) అనేది =0 వచ్చినప్పుడు 1/d² + b² sin bx ఫార్ములా ఏంటి -x/2b ఇంటూ cos bx
అండ్ 1/d² ప్లస్ b² ఇంటూ కాస్ bx ఉన్నప్పుడు x/2b ఇంటూ సైన్ bx. సో నెక్స్ట్ ప్రాబ్లంలో వస్తుంది చూడండి. ఇక్కడ వస్తుంది చూడండి. ఈ ప్రాబ్లంలో ఏముంది ప్రాబ్లం, d³ మైనస్ 3d² మైనస్ ప్లస్ 9d మైనస్ 27y ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x ఉంది. ఓకేనా. సో ఈ దాంట్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, m³ మైనస్ 3m² ప్లస్ 9m మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ m² కామన్ తీస్తే m మైనస్ 3 ప్లస్ 9 కామన్ తీస్తే m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో m² ప్లస్ 9 ఇంటూ m మైనస్ 3 అంటే m ఈజ్ ఈక్వల్ టు 3 ఒకటి అండ్ ప్లస్ r మైనస్ 3i ఒకటి వస్తుంది. అంటే మీకు వచ్చే రూట్స్ ఏంటి ఇక్కడ మనకి 3 ఒకటి ప్లస్ 3i మైనస్ 3i అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి, c ఈజ్ ఈక్వల్ టు c1 e⁻³ ప్లస్ c2 cos 3x ప్లస్ c3 sin 3x is a complementary function. ఓకేనా. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకేనా. సో పర్టికులర్ ఇంటిగ్రల్ 1pi ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ కాస్ bx అంటే 1/f ఆఫ్ d ఈజ్ నథింగ్ బట్ గివెన్ d³ మైనస్ 3d² ప్లస్ 9d మైనస్ 27 ఇంటూ కాస్ 3x. సపోజింగ్ వి రీప్లేస్ d² ఇక్కడ మనం ఏం చేయాలి, d² ప్లస్లో మైనస్ 3² రాయాలి. ఇక్కడ d³ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, d² ఇంటూ d రాయాలి. ఓకేనా. రాస్తే మీకు ఏమవుతుంది చూడండి, ఇక్కడ మీకు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 9ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది మీకు. ఎట్లా అంటే చూడండి, d³ d² ఇంటూ d, ఓకే, మైనస్ 3d² ప్లస్ 9d మైనస్ 27. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ 9d అవుతుంది. ఓకే. మైనస్ 3 ఇంటూ మైనస్ 3² ప్లస్ 9d మైనస్ 27. ఇక్కడ మైనస్ 27 ప్లస్ 27. ఓకే. అండ్ నెక్స్ట్ మైనస్ 9d ప్లస్ 9d మొత్తం టోటల్గా ఏమొస్తుంది, 0 వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ మెథడ్ని ఫాలో అవ్వకూడదు అంటే ఏం చేయాలి చూడండి. సో pi ఈజ్ ఈక్వల్ టు 1/d² ప్లస్ 9 ఇంటూ d మైనస్ 3 ఇంటూ కాస్ 3x ఈజ్ ఈక్వల్ టు 1/d² ప్లస్ 9 ఇంటూ రేషనలైజ్ చేయండి d ప్లస్ 3 బై d ప్లస్ 3 ఇంటూ d మైనస్ 3 అంటే d² మైనస్ 9 ఇంటూ కాస్ 3x. సో ఎక్కడ రాస్తే 0 అవుతుంది మీకు, ఈ d² ప్లస్ 9లో రాస్తే 0 అవుతుంది కాబట్టి దాన్ని అవుట్ సైడ్లో మెన్షన్ చేసినాం. ఓకేనా. ఈ దాంట్లో 0 అవ్వట్లేదు కాబట్టి ఇన్సైడ్ తీసుకుంటున్నాం. సో 1/d² ప్లస్ 9 ఇంటూ d ప్లస్ 3 బై ఇక్కడ d² అంటే ఏంటి, మళ్ళీ మనకి మైనస్ 9 ఇంటూ కాస్ 3x. సో ఏమవుతుంది, దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. ఇక్కడ 1/d² ప్లస్ 9 ఇంటూ మైనస్ 9 మైనస్ 18 d ప్లస్ 3 ఇంటూ కాస్ 3x. సో మైనస్ 1/18 ఇంటూ 1/d² ప్లస్ 9 ఇంటూ మైనస్ 3 ఇక్కడ d ఆఫ్ కాస్ 3x అంటే ఏమొస్తుంది మీకు, కాస్కి ఏమవుతుంది మైనస్ సైన్ 3x, మళ్ళీ 3xకి 3 కాబట్టి మైనస్ 3 సైన్ 3x ప్లస్ 3 కాస్ 3x. సో 1/6. ఓకేనా. సో 1/6 ఇంటూ ఇక్కడ క్యాన్సిల్ చేసినామమ్మా. ఓకేనా. 3 1 3 6. సో కాబట్టి అట్లా రాసినాం. ఓకేనా. 3ని మొత్తానికి కామన్ తీసేసినాం. ఓకేనా. సో 1/6 ఇంటూ 1/d² ప్లస్ 9 ఇంటూ సైన్ 3x మైనస్ 1/d² ప్లస్ 9 ఇంటూ కాస్ 3x. సో ఇక్కడ కూడా ఏమవుతుంది మీకు, డైరెక్ట్ రాస్తే 0 అవుతుంది కాబట్టి ఇక్కడ d² ప్లస్లో మైనస్ 9 అయితే మైనస్ 9 ప్లస్ 9 0 అవుతుంది కదా. కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు, x/2b ఇంటూ కాస్ 3x రాయాలి. అంటే మైనస్ x బై ఇక్కడ సైన్ ఉంది కాబట్టి మైనస్. ఓకేనా. సో 1/6 ఇంటూ మైనస్ x/2 ఇంటూ 3 కాస్ 3x మైనస్ x/2 ఇంటూ 3 సైన్ 3x. సో మీకు దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అంటే ఎప్పుడైతే మీకు 0 వస్తుందో అప్పుడు మీరు ఏం చేయాలి, x/2b ఇంటూ కాస్ bx, ఏది సైన్కి అయితే, అదే కాస్కి అయితే x/2b ఇంటూ సైన్ bx. ఓకేనా. ఇది మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములాస్. సో దీనిపైన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హోంవర్క్ ప్రాబ్లమ్స్. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేస్తే అంత గ్రిప్ వస్తుంది మీకు, ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా మీకు ఉండదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే 0 వస్తుందో దాన్ని ఫస్ట్ బయటికి రాసేసుకొని మిగతా దాన్ని అంతా మీరు ఏం చేయండి, సింప్లిఫికేషన్ చేయండి.
సింప్లిఫికేషన్ చేసి మళ్ళీ దీంతో చేసినప్పుడు కూడా 0 అయితే అప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని ఫార్ములాస్ 1/d² ప్లస్ b² ఇంటూ కాస్ bx అయితేనేమో x/2b ఇంటూ సైన్ bx, 1/d² ప్లస్ b² ఇంటూ సైన్ bx అయితే మైనస్ x/2b ఇంటూ కాస్ bx ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఓకేనా, అందరికీ క్లియర్ అని అనుకుంటున్నాను. సో ఇది ఈ మెథడ్. అంటే ఏంటి, ఇక్కడ మనకి q ఈజ్ ఈక్వల్ టు సైన్ ట్రిగ్నోమెట్రిక్ సైన్ bx ఆర్ కాస్ bx ఇచ్చినప్పుడు మనం ఇది చేయాలి. ఓకేనా, దీంట్లో ఇంకో మెథడ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఏంటి, మనకి e⁴ ఆల్రెడీ ఫస్ట్ ఇది కంప్లీట్ అయింది, దీంట్లోకి ఇంటర్వ్యూ వచ్చేసింది. ఓకేనా, అంటే మనకి నెక్స్ట్ 5 మెథడ్స్ అన్నాం కదా, ఈ 5 మెథడ్స్ కూడా మనకి లాస్ట్ మెథడ్లో ఈ 4 మెథడ్స్ మళ్ళీ యాడ్ అవుతాయి. అన్నీ కూడా సింప్లిఫికేషన్స్ ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఒక్కొక్క మెథడ్ మీరు ప్రాబ్లమ్స్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అమ్మ, ఎప్పుడు ఏం చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, కాబట్టి ఏ మెథడ్ ప్రాబ్లమ్స్ ఆ మెథడ్ చేసేసేయండి. ఇక్కడ మీకు ఎక్సైజ్ ఉంది చూడండి, దీంట్లో ఇది d² ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా, ఇవన్నీ అడిగిన క్వశ్చన్స్ అమ్మ. ఇది 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 ఇవన్నీ కూడా అడిగిన క్వశ్చన్సే ఇంతకుముందు. ఓకేనా, కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మొత్తం ఎన్ని 17 ప్లస్ అక్కడ మనకు ఒక 8 అని ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హోంవర్క్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కిందనే ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సింప్లిఫై చేయండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ నన్ను అడగండి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ థర్డ్ మెథడ్ చూద్దాం. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.